హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము ఎక్కడికి రెడీ అయ్యామనుకుంటున్నారా? చూడండి, మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇవాళ సండే. మా ఇవాన్ చూడండి మంకీ క్యాప్ వేసుకుంటా అంటున్నాడు. ఎవరైనా పొగలు మంకీ క్యాప్ వేసుకుంటారా? ఇవాన్ అయితే మంకీ క్యాప్ వేసుకొనే వచ్చాడు. ఇక్కడ చూడండి, పోయే ప్రతి ఒక్క కార్ చూసి మనం కారు కొనుక్కుందామని వాళ్ళ డాడీతో చెప్తున్నాడు. వాళ్ళ డాడీ ఏమో, నువ్వు బాగా చదువుకొని పోలీస్ అవుతా అన్నావు కదా, పోలీస్ అయ్యాక కొనుక్కుందాం మనం కారు అని చెప్పాడు. సరే డాడీ అని చెప్పాడు. ఇక్కడ బైపాస్లో చూడండి, డివైడర్ దగ్గర గోరింటాకు చెట్లు భలే వేస్తున్నారు కదా, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. గోరింటాకు చెట్లకి అన్నిటికీ పోతేసింది, మంచి స్మెల్ వస్తూ ఉంది. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. మేమైతే ఇంటి దగ్గర నుంచి 9:30కి అలా బయలుదేరాం, ఎర్లీ మార్నింగ్. అయినా కూడా వెదర్ చాలా కూల్గా ఉంది, హ్యాపీగా వెళ్తూ ఉన్నాము. బైపాస్లో అయితే హెవీ ట్రాఫిక్. ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. ఫ్రెండ్ అనేవాళ్ళు ప్రతి ఒక్క లైఫ్లో ఉండాలి ఖచ్చితంగా, తప్పనిసరిగా. ఎందుకంటే మన హ్యాపీనెస్, మన సాడ్నెస్ అన్నీ మనం మన ఫ్రెండ్స్కే షేర్ చేసుకుంటాం కదా. ఏ ట్రూ ఫ్రెండ్ ఈజ్ ఏ ప్రైజ్లెస్ గిఫ్ట్ అండి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ట్రూ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు అనే వాళ్ళు ఉండాలి. ఫ్రెండ్స్ అంటే ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడుకుంటేనే ఫ్రెండ్షిప్ అవ్వదు. సంవత్సరానికి ఒకసారి మాట్లాడుకున్న మనస్ఫూర్తిగా మాట్లాడుకునే ఫ్రెండ్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఉండాలి ఫ్రెండ్స్. నాకైతే ఫ్రెండ్ సర్కిల్ చాలా తక్కువ. మేమైతే బైపాస్లో నుంచి ఇప్పుడు టర్నింగ్ తిరిగాము లోపలికి. ఇక్కడ చూడండి జామాయిల తోటలు, ఇక్కడైతే తోటలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక్కడైతే క్లైమేట్ చాలా చల్లగా, ఆక్సిజన్ బాగా వస్తుంది. ఈ జామాయిల తోటల్లో నుంచి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే ఇవాళ మౌనవ్రతం. ఎందుకంటే నేను సాటర్డే నైట్ మేమిద్దరం పెద్ద మాటల యుద్ధమే జరిగింది మా ఇద్దరికి, అందుకే మేమిద్దరం మౌనవ్రతం పాటిస్తున్నాము. చూడండి, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే డిస్కషన్లో మేమైతే మాటలతోనే యుద్ధం చేసుకున్నాము. మా ఇవాన్ చూడండి, ఆ మంకీ క్యాప్ అయితే అస్సలు తీయట్లేదు. ఇవాన్ అయితే కారు గురించి నాకు చెప్తున్నాడు. చూడండి, ఏ కలర్ కారు కొనాలా, కారు కొంటే మేము ఆ బైక్ ఎవరికి ఇవ్వాలి అవన్నీ చెప్తున్నాడు. వినండి, ఇప్పుడు ఇవాన్ దగ్గర మాట్లాడిస్తా. బైక్ కొనుక్కుంది మనమే కదా, ఎవరికి ఇస్తా? ఏ కలర్ కార్ కొనుక్కుందామా? ఎల్లో కలరా? ఎందుకు నువ్వు ఎల్లో షర్ట్ వేసుకోవాలన్నా? ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవాలన్నా? ఈ మంకీ క్యాప్ ఎందుకు వేసుకున్నా? మంకీ క్యాప్ ఎందుకు? అందరూ షేమ్ చేయమంటారు. ఏంది ఆ పిల్లడు మంకీ క్యాప్ వేసుకోమన్నాడు? వానికి వర్షం వస్తే తడిచిపోతామంట, అందుకే బైక్ కొద్ది కారు కావాలంటే. ఇక్కడైతే మేము చూడండి, అక్కడ ఒక షాప్ ఉంటే అక్కడ ఆగాము. ఇవాన్ చూడండి అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. ఎక్కుతావా? ఎక్కువ ఏడే ఉండి వాళ్ళ దగ్గర బెలూన్లన్నీ ఊదుకో.